వెదర్ రిపోర్ట్ బంగాళాఖాతంలో ఒకదాని వెనుక మరొక అల్పపీడనం తరుముకొస్తోంది. ఏపీ తెలంగాణలో మరో 5 రోజుల పాటు వానలే వానలు అంటోంది వాతావరణ శాఖ. మోస్తరు నుండి అతి భారీ వర్షాలు తెలుగు రాష్ట్రాలను ముంచెత్తబోతున్నాయి. అప్రమత్తంగా ఉండాలి అనేది అధికారుల నుండి వస్తున్న రిపోర్ట్. బంగాళాఖాతంలో ఇప్పటికే అల్పపీడనం కొనసాగుతోంది. మరోవైపు నైరుతి రుతుపవనాలు కూడా చురుగ్గా కదులుతున్నాయి. వీటి ప్రభావంతో ఏపీ తెలంగాణను వానావరణం ఆవహించింది. ఇప్పటికే చాలా చోట్ల జోరు వానలు కురుస్తున్నాయి. తాజాగా వాతావరణ శాఖ నుంచి మరో అప్డేట్ వచ్చింది. ఈ నెల 19న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడబోతోందని వెదర్ డిపార్ట్మెంట్ స్పష్టం చేసింది. ఈ అల్పపీడనాల ప్రభావంతో వచ్చే 5 రోజుల పాటు ఏపీ తెలంగాణ తడిచి ముద్దవబోతున్నాయి. కోస్తాలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీరం వెంబడి బలమైన ఈదురు గాలులు వీస్తాయి. సముద్రం అల్లకొల్లోలంగా మారే అవకాశం ఉంది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. వెస్ట్ సెంట్రల్ బే ఆఫ్ బెంగాల్ అండ్ అడ్జాయినింగ్ నార్త్ వెస్ట్ బే ఆఫ్ బెంగాల్ అంటే ఈ ప్రాంతంలో మరొక అల్పపీడనం కూడా ఏర్పడేటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయని మనం చెప్తున్నాం. వీటి దృష్ట్యా కమింగ్ డేస్లో అంటే నెక్స్ట్ 3 to 5 డేస్ వరకు కూడా రైన్ఫాల్ యాక్టివిటీ మనకి బాగానే ఉండేటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మాన్సూన్ కూడా యాక్టివ్ కండిషన్స్లో ఉంది ఇప్పుడు. ఇక తెలంగాణలోనూ అన్ని జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నెల 18, 19, 20 తేదీల్లో ఈశాన్య జిల్లాలపై అల్పపీడనం ఎక్కువ ప్రభావం చూపే అవకాశం ఉంది. అంటే ఉమ్మడి ఖమ్మం నుంచి ఆదిలాబాద్ జిల్లా వరకు 7 నుంచి 12 సెంటీమీటర్ల వర్షపాతం కురిసే అవకాశం ఉంది. ఎక్కువగా కూడా ఈశాన్య జిల్లాలైనటువంటి ఖమ్మం నుండి ఆదిలాబాద్ ప్రాంతం వరకు కూడా ఆరెంజ్ అలర్ట్స్ అవి జారీ చేయటం జరిగింది. ఆ ప్రాంతాల్లో భారీ వర్షాలు, కొన్ని చోట్ల 1-2 చోట్ల అతి భారీ వర్ష సూచనలు కూడా జారీ చేయటం జరిగింది. మిగతా ప్రాంతాల్లోని తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, దక్షిణ జిల్లాల్లోని క్లౌడీ కండిషన్స్ ఉండే అవకాశాలు ఉన్నాయి. అదే సమయంలో హైదరాబాద్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయనేది అధికారుల అంచనా. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వెదర్ డిపార్ట్మెంట్ అలర్ట్ చేస్తోంది.